ఎవరు నువ్వు గిట్ మొక్కని వస్తాను జాబులు ఏరుకునే దాని లెక్కున్నావేంది? వసే వసే నేను ఎవరిలో మర్చిపోయినావా? నేను ఏందే నీకు పిచ్చిలేసిందా? నేను అన్న మర్చిపోయినావు, నేను నీ అత్తనే. అబ్బో దీని మాటలకు కళ్ళు తిరిగి పడబట్టే కదా నేను నిజంగా జాబులు ఏరుకునే దాని లెక్కున్నానా ఏంది? నా కోడలు నన్ను గట్లనే పట్టే సూతను మంచిగానే చేసుకున్నా. నా కోడళ్ళు ఇది ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడబడితే కాళ్ళు వేసిందే దీనికి అవల ముఖం దానికి. సాల్గాన్లే నువ్వు పడితేనే నేను జాలి పడను. ఇటు మొక్కన జాబులు లేవు గీపులు లేవు సపరేకవో ఏమో 2 బాటిళ్ళు ఉన్నాయి ఇయ్యనా మరి? దీని కళ్ళు మాట నాకు బీబిడే ఉన్నాయేటట్టుండే దీని మాటలకు. ఇదేంది నన్ను గిట్లా చెప్తాంది? నేను నీ అత్తనే వసే వసే పిచ్చాను అమాచానువే నాకెదురుగా కూకున్నావు ముద్దులెక్క కలిసి అనిపిస్తాను నీకు. లేఫా నా మొగడత్తే అనుకుంటాడు జాబులు ఏరుకునేదాన్ని పక్క పట్టి కూకున్నావు పిచ్చానా అని అంటాడు నాకు. అసలే నా బంగారి అది డ్యూటీకి పోయింది సాయంత్రం వస్తుంది. నా బంగారి నా మొగడు సాయంత్రం వచ్చేటప్పుడు బిర్యానీ తెస్తానన్నాడు నాకు. తింటామని చూస్తాను వానే గుడ్డబల్లి మొక్కందని అచ్చం గుండె తీరున్నావు గోండు ఉంటాను. నా కోడలు దొంగ మొక్కండి. అరే నాకు ఏడుపొస్తాందే నేను నిజంగా జాబులు ఏరుకునేదాన్ని లెక్క కనబడతాను. నేను మోమో అంటాను. నేను నీ అత్తనే నీ అత్తను నీ అత్త పోసినే. ఇప్పుడు నా కొడుకు వచ్చేదాకా నా పరిస్థితి ఇన్నేనా ఏంది? నేను కొడుకుంట పొద్దుకు బయలుదేరినా నా కొడుకుని చూస్తా కోడలు చూస్తా అని ఇదో పిచ్చి పిచ్చి ఏమట్టే గిట్ల చెప్తాంది. దీనికి ఏం పుట్టింది గిట్ల ఏమట్టే? ఇటుక మంచిగానే ఉంటుంది కదా. అరే దీని ముఖం మండ వచ్చాయి నా నలవడంత లేవు కానీ గిట్ల తయారైనవేందే? నలవడి గిలవడు ఆడకునికి అనిపిస్తుంది. నడువు జాబులు ఏరుకునేది కాక నా పక్క పండు కూకునేది కాక గిట్ల చేస్తానవా? నడువు అమ్మ గిడ కూకొని ఎడతానవేందే? ఏమైంది? నీ పెళ్ళ వాడే మాటలు నేను చెప్పలేదు రా చెప్పలేకుండా అంటాంది. ఏమన్నదే? ఓ బావా ఇగో గీ జాబులు ఏరుకునేది గిన్నుడు పోతలేదు. అరే పిచ్చిలేసిందా నవల మొక్కందా? అది మా అమ్మనే. ఏం చెయ్యాలే అమ్మ నా బాధ గీద గీసోడు దాన్ని ఇచ్చి నాకు తలగ పెడితే ఏది ఉంటుంది అదే మర్చిపోతుంది. ఇది నన్ను అంటుంది నేనే గుర్తుకుంటలే నువ్వేం గుర్తుకుంటావే? బాబో బాబో ఇది కూడలేనారా? దీని మతి మార్పు గిత్తి మార్పు అంతా ఎగరగొడతావు. దీంతో రేపు సంగతి చెప్పిస్తావు. దెబ్బకి ఇది ఎట్లయితే మర్చిపోతాందో చూస్తా కదా. అద్దాలు ఎన్నో పెట్టిన తేపోవే. నువ్వు అద్దాలు పెట్టుకొచ్చుకోవద్దమ్మా. ఏ తేపో ఏడున్నాయి ఎంకులకి వచ్చి తేపో. నా కొడుకు నువ్వు ఆట ఆడిస్తాను లావు లావు పొట్టిదానా ముత్తంత లేవు. నా కొడుకు నాగం పట్టిస్తావా? నీ తలకాయ తిక్క రోగం అంతా తిప్పుతావు. ఎట్లా చెప్తావు చూడు. నా కొడుకు కంటే ఎక్కువ తిక్కలదాన్ని నేను. కన్నానా మా అమ్మ అద్దాలు ఎక్కడున్నాయి ఎంకులాడుకొనిరా. మీ అమ్మ అద్దాలు పొద్దుగల ఇంట్లో పాతవాడు ఉంటానే అని తీసుకుపోయి చేతకుప్పల వారేసి వచ్చిన బావా. మీరు దగ్గర రావే 4 దంచితే నీకు అద్దాలు చేతకుప్పలు అన్నీ ఏరుకొస్తావు. నేను ఊకుంటూ ఉంటా అంటే నకరాలు చేస్తాను అని దగ్గరికి కుట్టకు బావా. 2 ఏరేద్దాన్ని ఏయి అది గిట్ల మర్చిపోతే ఎట్లా బతుకుతుందిరా? రేపు పిల్లలు పుడతారు. పిల్లల చుట్టూ ఎట్లా చేస్తుందిరా? నేసుడా దీన్ని ఎలా దీని అమ్మగారింటికి వెళ్ళగొట్టుడే. సరే తిపోతుంది నన్ను కొట్టకు. సల్లగత్తాను ఎన్న కూకొని తింటా మాని కూడా వేసుకురాపో. కొంచెం వెనక తింటది మా అమ్మ తిన్నాక. సరే బావా. అగో ఉప్పు లేదు కారం లేదు సప్పుడు ఉన్నది కాదురా కొడుక. ఇదేమన్నా కూర అంటారా? అరే కుక్కలు కూడా తినాయి. ఉప్పు కారం మర్చిపోయినావా? నేను లగ్గబొడ్డి ఇట్లా 4-5 దంతా గుర్తుకొస్తుంది దావే. వద్దు బావా కొట్టకే. ఇది కొట్టకే అనేది ఎట్లా గుర్తుకున్నదే? వసాయి చిక్కిడి నాకు ఎందుకే ఇట్లా కోసపుచ్చుతాను అందరు. ఇప్పుడు మా అమ్మాయి పట్టుకోకున్నది మంది ఎవరన్నా చుట్టారత్తే ఎట్లనే ఏమనకు బాంచను గిట్లా కాదు. దీనికి అన్ని ఏది గుర్తుంటలేదు. విడాకులు సాబిదాకా అంతేనా అమ్మ? విడాకులు ఇద్దంతి అవ్వగారింటికి వెళ్ళగొట్టాలి. బావా నీ కాలు మొక్కుతా మీ అమ్మ మాటలు నాకు కొంచెం కొంచెం గుర్తు తెచ్చుకుంటానే బాంచనే. మొత్తం గుర్తు పెట్టుకుంటేనే ఇంట్లో ఉంచుతా లేకపోతే పంపిస్తా. చెప్పు దానికి ఆ లేకుండా మంచిది ఏం కదా అని వేసుకొస్తా. కానీ గిట్ట మతి మార్పు అయితే ఎట్లా బతుకుతాం మనం? అంతేనా అమ్మ? అంతే బాంచనే. ఇంకా చెల్లి బుద్ధి తప్పైంది గుర్తు పెట్టుకుంటా. మరి ఆమెకు విడాకులు ఇస్తాడా? మరి వేరేటమని చేసుకుంటాడా? మరి లేకపోతే ఆమె మారుతుందా? మతి మార్పు ఎట్లయిందో తెలియాలంటే పాట 3 వస్తుంది దోస్తులు.
సరేగానే ఆమెను కొంచెం కొంచెం మార్చాలి. మరీ అంత గుర్తు లేకుండా ఉంటే ఎట్లా కుదరదు కదా. కొంచెం 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 ఎంత మెమొరీ పవర్ లాస్ అయినా కూడా కొంచెం కొంచెం గుర్తు తెచ్చుకొని ఉండాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఇదే మర్చిపోయినాం, రేపు ఇంకోటి మర్చిపోతాం. అట్లా మర్చిపోవద్దని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టుండి, షేర్ కొట్టుండి. మరి ఇంతకు వీడియోలు నవ్విచ్చిందా మీకు? మస్తు నవ్వుతే మరి మేము మస్తు నవ్వినాం కడుపు నిండా అని కామెంట్ చేయండి. సరే కానీ దోస్తులు హైప్ తప్పకుండా చేయండి. కామెంట్ అయితే మర్చిపోతాను. ఎందుకు మాకు చేస్తే మేము ఇంకా గిట్లా చేయాలి వీడియో అని ఇంకా మంచిగా చేస్తాం కదా దోస్తులు. తప్పకుండా చేయండి, హైప్ చేయండి. మీ దోస్తులు ఎవరైనా కొత్తగా చూసిండ్రు అనుకో, మీ దోస్తులకు కూడా వీడియో షేర్ చేసి లైక్ కొట్టుండ్లి అని అన్నీ చెప్పుండ్లి. మంచిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కడుపు నిండా నవ్వులే నవ్వులు. మరి టాటా దోస్తులు.